ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జిని ఈ రోజు నార్మల్ తనిఖీలో భాగంగా ఈ ప్లేస్కి వచ్చాము. వచ్చిన తర్వాత దీనికంటే ముందు కూడా కొన్ని షాప్స్ తీసాను. ఒక 3 షాప్స్ మనం విజిట్ చేసాము. అక్కడ వ్యాపారస్తులు కూడా మనకి మంచిగా సహకరించారు. వాళ్ళు ఎలాంటి అబ్స్ట్రక్షన్ ఏం చేయలేదు. చేయకుండా అక్కడ శాంపుల్స్ తీయడం జరిగింది. డీవియేషన్స్ అన్నీ తీసుకొని రిపోర్ట్ అంతా తీసేసుకొని వచ్చేసాను. అక్కడికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఈ షాప్కి వచ్చాను. ఈ ఒలిగొండలో నేను వచ్చిన తర్వాత ఇదొక 7th షాపు. ఇది మొన్న నిన్న కలిపి ఈ 7th షాప్ ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు, మీరు ఎవరైనా అడిగితే నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పి నా మెడలో ఉన్న ఐడి కార్డ్ చూపించడం జరిగించిన తర్వాత వాళ్ళు ఓకే అని అన్న తర్వాత నేను ఏం చేశాను, లోపలికి వెళ్ళేసి డీవియేషన్స్ని అడుగుతున్నాను. ఎందుకు వీటి మీద లేబుల్స్ లేవని అడిగాను. ఇంకోటి ఏమడిగాను అంటే కలర్స్ ఉన్నాయి కదా, కలర్స్ ఎందుకు వాడుతున్నారు చెప్పి అడిగాను. అడిగినందుకు వాళ్ళు ఏం చేశారంటే నన్ను ఫోర్స్ఫుల్గా నా ఫోన్ లాక్కున్నారు. నేను అది రికార్డ్ చేస్తూ అడుగుతున్నా వాళ్ళని. నా ఫోన్ లాక్కుని బయట విసిరేసి నా కిట్ బ్యాగ్ కూడా బయటకు విసిరేసేసి అసలు ఒక ఫిల్తీ లాంగ్వేజ్ అసలు అనకూడని మాటలతోటి అంటూ బయటికి ఫోర్స్ఫుల్గా దోషేశారు. దానికి సంబంధించినట్టు వీడియో రికార్డు కూడా ఉంటే మన పోలీస్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళు వచ్చారు, ఆ వీడియో ఫుటేజ్ అంతా తీసుకున్నారు. వాళ్ళ సహకారంతో నేను ఏం చేస్తానంటే లాస్ట్కి ఇంకా లోపలికి వెళ్ళేసి ఇన్స్పెక్షన్ చేసేసి శాంపుల్ లిఫ్ట్ చేయడం జరిగింది. కొన్నిటికి మీద లేబుల్స్ లేవు, ఎక్స్పైరీ డేట్ లేవు, ఏం లేకుండా అమ్ముతున్నారు. సో దానికి సంబంధించి కూడా ఇంకో కేసు కూడా అది చేయడం జరుగుతుంది. అది కాకుండా అఫీషియల్ డ్యూటీస్ అది డిశ్చార్జ్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ని అడ్డుకున్నారు. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మళ్ళీ మా సెక్షన్లో FSSA యాక్ట్ కింద కూడా ఆఫీసర్ యొక్క డ్యూటీస్ని అడ్డుకుంటే కూడా దానిపైన కూడా తగిన చర్యలు తీసుకుంటాము.